గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు వరకు ఎవరైనా ప్రశ్న ఒక సబ్స్క్రైబర్ వేశారు. మీరు ఎప్పుడు కష్టాలు బాధలు చెప్తుంటారు కదా, మీరు ఇన్ని కష్టాల బాధల్లో మీరు ఆర్థికంగా పొదుపు చేసి గోల్డ్ ఎలా చేయించగలిగారు చెప్పండి అని. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా. నాకు 2005లో పొలం పెద్దలు ఇచ్చిన ఆస్తి అంతా పోగొట్టుకున్నాను. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను అని కూడా చెప్తానే ఉన్నాను. మరి మీరు వీడియోలన్నీ చూడలేదేమో. నేను 2005లో మా తాతయ్య మా జేజనాయన నాకు పంచిచ్చిన పొలం నేను అమ్ముకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఎంతకని నేను చెప్పను, కానీ ఆ పొలం అమ్ముకున్నా. అమ్ముకున్నప్పుడు కొద్దిగా మా ఆవిడ బతిమలాడుతుంటే కొద్దిగా గోల్డ్ చేపించారు. ఆ తర్వాత 2 ప్లాట్లు కొన్నాను నేను. అది మెయిన్ రోడ్లోనే, మా ఊర్లో మెయిన్ రోడ్లోనే. ఇప్పుడైతే ఆ 2 ప్లాట్లు మించుమించుగా ₹1,00,00,000 అమ్ముతాయి ఉంచుకుంటే. కానీ అప్పట్లో ఒక ప్లాట్ అమ్మేసి దాని మీద వచ్చిన ఆదాయంతో కొంచెం గోల్డ్ చేపించి మళ్ళీ కొంచెం అవతల కొనుక్కున్న ప్లాట్, ఇంకో ప్లాటు. ఆ తర్వాత ఆ 2 ప్లాట్లు కొనుక్కోవటం వల్ల 2 ప్లాట్ ఉన్న ప్లాట్ కూడా రేటు పెరిగింది నేను కొనటం వల్ల. అక్కడ 2 ప్లాట్లు అమ్మేసి ఆదాయం పక్కకు తీసుకొని మళ్ళీ కొంత గోల్డ్ చేయించుకొని కొంత డబ్బులు బ్యాంకులో వేసుకొని అమ్మాయి మ్యారేజ్కి అవసరం అవుతాయని నేను మళ్ళీ ఇంకొక ప్లాట్ కొనడం జరిగింది. ఒకటే బిట్టు, పెద్ద బిట్టు కొన్నా. అంటే 30 అంకణాలు అమ్మి నేను 22 అంకణాలు కొన్నా. ఆ 8 అంకణాల డబ్బులు అది అవతల కొన్న రేటు కొంచెం తక్కువే. ఆ తర్వాత అది మళ్ళీ ఒక సంవత్సరానికల్లా ఆదాయం బాగా వచ్చేసింది. అది అమ్మేసి మళ్ళా నేను ఇంకొక ప్లాట్ అక్కడే దగ్గరలో కొన్నా. అది అగ్రిమెంట్ మీదే డబ్బులు వచ్చినాయి. ఆ తర్వాత మా ఊరు ఏవిఆర్ కాలేజ్ అని కొత్తగా కడితే 2008లో 2009లో కావాలి. 2009లో 2 ప్లాట్లు కొన్నా. 8లోనో 9లోనో సరిగ్గా గుర్తులేదు ఐడియా. 2 ప్లాట్లు కొన్నాను. అవి కూడా అగ్రిమెంట్ మీద అమ్మేశాను. వాటి మీద కూడా ఆదాయం బాగానే వచ్చింది. ఇక ఆ తర్వాత కొంత గోల్డ్ మా ఆవిడ, ఈ లోపల మా బావమరిది పెళ్లి కుదిరింది. మా బావమరిది పెళ్లి కుదిరి నన్ను పిలవకుండా మా ఆవిడని మాత్రం పిలిచిపోయారు. ఆ టైంలో మా అమ్మాయి ఎగ్జామ్స్. ఈమె కొంచెం పోవాలా వద్దా, భర్తను అవమానపరిచారే, పోతే అలా అని చెప్పి కొంచెం సందిగ్ధంలో కొంచెం బాధగా ఉందంటే, ఎన్నన్నా తమ్ముడు పెళ్లి కాబట్టి పోవాలన్న ఆలోచన, పోతే భర్తకు అవమానం జరిగిద్దని ఒక ఆలోచన, 2 రోజుల సందిగ్ధంలో నలుగుతూ ఉంది. అదే టైంలో మా అమ్మాయికి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. 2009 కదా అమ్మాయి? 2010లో ఎగ్జామ్ జరుగుతున్నాయి. అప్పుడు నేను ఇంకొక ప్లాట్ కొని ఇంకొక ప్లాట్ డబ్బులు దగ్గర ఇచ్చుకున్నా. అంటే ప్లాట్ కొందామా వద్దని 2 ప్లాట్లు అమ్మి ఒక ప్లాట్ కొనుక్కున్నా. ఇంక మిగతా డబ్బులు దగ్గర ఉంచుకున్నాను అన్నమాట. అంటే భవిష్యత్తు అప్పుడు నా పని కూడా బాగానే ఉంది. మా అమ్మ సపోర్ట్ కూడా ఉంది. నా పని బాగానే ఉంది ఆ రోజుల్లో. మా అమ్మ సపోర్ట్ కూడా ఉంది. 3 విధాలుగా నాకు 2 విధాలుగా డబ్బులు ఇన్కమ్ అయితే వస్తుంది. నా వర్క్ వల్ల, మా అమ్మ వల్ల. ఇంకా అక్కడి నుంచి ఆ స్థలం కొన్న తర్వాత స్థలాల వ్యాపారం ఆగిపోయింది. ఇంకొక ప్లాట్ కొనుక్కోవాల్సుకున్న డబ్బులతో మా ఆవిడకి ఏం చేశానంటే, నువ్వు దిగులు పడగాక తమ్ముడు పెళ్ళికి పోవట్లేదని, నీకు నేను గాజులు చేపిస్తానని చెప్పి మా ఆవిడకి గాజులు చేపించడం జరిగింది. మా వారు వద్దనలేదండి. నా ఇష్టపూర్వకంగానే నేనైతే పోలేదు. ఎందుకంటే ఇంటోళ్ళని పిలవలేదు కాబట్టి నేను పోలేదు. ఆ తర్వాత ఏం జరిగింది, కొంత బంగారం చేపించాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత 2011లో ఇంకా ఉన్న డబ్బుల్లో అగ్రిగోల్డ్ పెట్టుబడి పెడితే మంచిదని ఒక ₹1,00,000 పెట్టాం. దాంట్లో డబ్బులు పోయినాయి. అవి ఇప్పుడే వస్తాయి అంటారు, వస్తాయో రావో తెలియదు. 1,00,000 పెట్టాను, అవి కూడా పోయినాయి. నా పని బాగానే జరుగుతుంది, హ్యాపీగానే జరుగుతుంది, సాఫీగానే పోతుంది. పిల్లలు చదువులేని బాగానే జరుగుతున్నాయి. ఇంకా మీరు కష్టాలంటే కష్టాలు ఎప్పుడు వచ్చినాయి అంటే, నేను అప్పుడు కష్టపడుతున్నా కానీ తిండికి గుడ్డకి దేనికి లోట్లేదు. ఎందుకంటే నా ఉన్న పొలం ఆస్తి పోయిందని బాధ. ఊర్లో ఈ సొంత ఊర్లో పుట్టి ఆస్తి అంతా పోగొట్టుకున్నానని. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆపేసాను. ఆ ఒక్క ప్లాట్ అట్నే ఉంచుకున్నా. ఆ తర్వాత ఏం జరిగింది, కొంతకాలానికి 2014 దాకా ఇది అప్పుడు కాస్త చేయించాను. ఇంక అంతవరకు స్టాప్, ఇంకేం చేయించాల. 2018లో మా అమ్మాయికి మ్యారేజ్కి ముందు ఎప్పుడైనా అవసరమైందని అప్పుడు నేను కొంత అమౌంట్, నేను ఎల్ఐసీలు కట్టుకుంటాను, ఆర్డీలు కట్టుకుంటాను. అంటే మా అమ్మ నాకు కొంత డబ్బు సపోర్ట్ చేస్తాయి పిల్లలు చదువుకుని వాటికి. వాటిలో నేను సంపాదించుకున్న డబ్బులు కొంత మిగిలించుకుని ఆర్డీలు అవి కట్టుకుంటా. అమ్మించిన డబ్బులు కుటుంబ ఖర్చులకి ఇటుకి పెట్టుకుంటా. నేను రెంట్లు అవి కట్టుకుంటూ నా దగ్గర ఇంకా పనిలో మిగిలిన డబ్బులు ఆర్డీలు, ఎల్ఐసీలు అవి కట్టుకుంటా. 2011లో ఒక ఎల్ఐసి వచ్చింది నాకు. 2012లో ఒక ఎల్ఐసి మెచ్యూరిటీ అయిపోయి వచ్చింది. 2013లో మొత్తం నాకు 6 పాలసీలు, 5 పాలసీలు ఉన్నాయి, ఎల్ఐసి పాలసీలు. ఆ 3 పాలసీలు నేను 1991లో నా మ్యారేజ్ కాకముందు స్టార్ట్ చేసా ఒక పాలసీ. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాలసీ స్టార్ట్ చేశా. మా పిల్లలు పుట్టినప్పుడు ఒక పాలసీ స్టార్ట్ చేశా. మా అమ్మాయి పుట్టినప్పుడు మళ్ళీ మా అబ్బాయి పుట్టినప్పుడు ఒక పాలసీ స్టార్ట్ చేశా. ఒకదాని తర్వాత ఒకటి దాదాపు 5 పాలసీలు చేశాను నేను. వాటిలో 3 మెచ్యూర్ అయినాయి. ఇంకా 2 ఉన్నాయి పాలసీలు, మర్చిపోయి చెప్పనుకున్నాను. అవి 2 ఉన్నాయి. కోట్లు ఏం కాదు కానీ ఎంత అని చెప్పను, పాలసీలు అయితే ఉన్నాయి. అవి కొద్దిగా అమౌంట్ వచ్చినప్పుడు అవి 20 సంవత్సరాలు పొదుపు చేసుకున్న డబ్బులు కాబట్టి వాటిల్లో మనం గోల్డ్ అనేది చేర్చడం జరిగింది. ఇది పరిస్థితి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక 2020లో మా అమ్మాయి మ్యారేజ్ చేసిన కాంచి కష్టాలు మొదలైంది నాకు. అయినా మా అమ్మ సపోర్ట్ 2022 దాకా ఉంది. 2023లో మా అమ్మగారు కాలం చేశారు. అమ్మగారు సపోర్ట్ ఉంది. నా పని కూడా బాగానే ఉంది.
ఇప్పుడు సమస్య ఎప్పుడు వచ్చిందంటే అమ్మాయి మ్యారేజ్ చేసిన తర్వాత నేను బాగా నష్టపోయా. ఆ నష్టపోయి తర్వాత మళ్ళా కోలుకొని నా వర్క్ తర్వాత అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత నాకు కరోనా వచ్చింది. ఆ కరోనా తర్వాత నాకు వర్క్ బాగా వచ్చింది. వర్క్ ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు బాగానే జరిగింది. జరిగిన తర్వాత అమ్మగారు చనిపోవటం, ఆ తర్వాత మా ఊర్లో వచ్చి ఫౌండరీలు పెట్టడం వర్క్ స్లో అయింది. ఈ లోపల నేను ఉన్న ఫ్లాట్ ఇంకొక ఫ్లాట్ ఉంటే అది కూడా అమ్ముకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అమ్మగారు చనిపోయారు. ఈ లోపల నేను చెప్పాను కదా! ఈ ఎల్ఐసీలు వచ్చినప్పుడు, స్థలాలు అమ్మినప్పుడల్లా ఆ స్థలం మీద ఆదాయంతో కొంత కొంత చేర్చుకుంటా వచ్చా. ఇది మీరు అడిగిన ప్రశ్నకి నా జవాబు. ఇక అమ్మగారు చనిపోయిన తర్వాత ఇంక ఇన్‌కమ్ ఎలా అంటారు కదా! అమ్మగారు చనిపోతుందని తెలిసే సంవత్సరం ముందు నాకెందుకు అనిపించిందేమో, ఎప్పుడైతే ఫౌండరీ పెట్టానో నా దగ్గర ఉన్న ఫ్లాట్, ఇల్లు కట్టుకోవడానికి ఉంచుకున్న ఫ్లాట్ అది కూడా అమ్మేశా. అమ్మేసి ఆ డబ్బులు సేఫ్, అమ్మాయి మ్యారేజ్ అయిపోయి డిస్టర్బెన్సే బాగా దెబ్బలు తినుండా కదా! ఇంకా అక్కడ ఆ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకున్నా. అయి కొద్ది కొద్దిగా వాడుకుంటూ కాలం గడుపుతున్నాననమాట. అయితే ఇప్పుడు కూడా గోల్డ్ బ్యాంకులో పెట్టుకుంటున్నాను నేను. అప్పుడప్పుడు పెట్టుకుంటా. మళ్ళా నాకు చెప్పాను కదా! ఈ ఆర్‌డీలు కట్టుకుంటా, పొదుపు ఇలా 4, 5 రకాల పెట్టుబడులు ఉంటాయి నాయి ఎప్పుడు కూడా. కాలం అనుకూలంగా ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టుకుంటా. అయి తెచ్చుకుంటా. ప్రస్తుతము ఇప్పుడు ఏం జరిగిందంటే ఆహ్, నాకు ఫిబ్రవరి నుంచి యూట్యూబ్ ఇన్‌కమ్ స్టార్ట్ అయింది. యూట్యూబ్ ఇన్‌కమ్ స్టార్ట్ అయింది. ఇక మా అమ్మాయి ఖర్చులకంటారా, మా అమ్మాయి మ్యారేజ్ డిస్టర్బెన్స్ ఇంట్లో వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అదో ప్రకారం స్కూల్‌కి పోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఖర్చులకి నేను తిండి మాత్రమే పెడతా. ఇంక మిగతా ఆమె బట్టలు కావచ్చు, నేను ఎగ్జామ్ రాయడం కావచ్చు, బండి కొనుక్కోవడం కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఆమెకు కావాల్సిన వస్తువులు ఏదైనా సరే ఆమెకు అవసరమైనయన్నీ ఉద్యోగం చేసుకొని సంపాదించుకొని ఆమె కొనుక్కుంటది. తిండి మాత్రమే నేను పెడతా. ఓకేనా? అదొకటి. ఇక మిగతా నాకు ఫిబ్రవరి నుంచి పని బాగా స్లో అయింది ఈ మధ్య ఈ సంవత్సరం. స్లో అయితే అది మొన్న వాస్తవం చెప్తున్నా కదండీ, పని స్లో అయింది. యూట్యూబ్ ఇన్‌కమ్ నాకు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. అది పోయిన సంవత్సరమే స్టార్ట్ కావాల్సింది. కొంచెం పెండింగ్ బట్టి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్ ఇన్‌కమ్ నా పని కొంత పని జరుగుతుంది. పని షాప్ అంత దారుణంగా లేదు. ఎంతో కొంత పని జరుగుతుంది. ఆ పని యూట్యూబ్ ఇన్‌కమ్ చెప్పాను కదా! నా దగ్గర ఉన్న పొదుపు చేసుకున్న డబ్బులు కొద్ది కొద్దిగా వాడుకుంటా. ఎంత నేను చెప్పను నేను. అయి ఆ డబ్బులతో పరిష్కారాలు చేసి మా అమ్మాయికి సెటిల్ చేసి పరిష్కారం చేసేంత ఇది నా దగ్గర లేదు. మన జీవనం మా సాగడానికి జీవనం మాత్రమే. సాగటానికి కాస్త పొదుపు అనేది ఎప్పుడు ఉంటుంది. తిండి తినడానికి. తిండి అదే తినడానికి. జీవనం అంటే పైగా ఇంకొకటేందంటే, ఒక పక్క పొదుపు ఉంటది. మళ్ళా ఈ మధ్య గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చుకున్నా. ఎల్ఐసి లోన్‌లు కూడా తెచ్చుకున్నా. ఇంకో తొందరలో పాలసీ మెచ్యూరిటీ వస్తది. ఆ లోన్ పోను. అది మళ్ళా గోల్డ్ క్లియర్ చేసుకుంటా. మళ్ళా అవసరమైనప్పుడు పెట్టుకుంటా. ఈ లోపల నాకు యూట్యూబ్ అనేది ఒక దారి దొరికింది. మీ ప్రశ్నలన్నిటికి జవాబు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇంకా మీరు ఇంకా ఎలా వస్తాయంటే ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను. నేను 2 జాబ్ చేస్తా కాబట్టి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తా ఉంటా. నా ఇంకోటి తిండి ఖర్చులకు నేను ఉద్యోగం చేస్తా కాబట్టి, నేను ఇంట్లో ఉంటున్నా కాబట్టి నా తిండి ఖర్చులకు కూడా నేను డబ్బులు మా ఇస్తున్నా. అమ్మాయి తిండి ఖర్చులకు కూడా మా అమ్మాయి ఇస్తది. నెలకి ఎంతో కొంత ఇస్తది. అంటే ఆమె తిండి కూడా అంటే ఊరికే ఇప్పుడు మనకి ఇంట్లో ఉండి బిర్యానీలు, పరోటాలు, టిఫిన్లు, ఎదురు సేవ అమ్మా నాన్న చేస్తున్నది వెలకట్టలేము దాన్ని మనం. కాకపోతే నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నా ఖర్చులు పోను కొంత నేను ఇచ్చేస్తుంటా. ఇంకేంది ఇంకా ఏం నేనేం తడబట్టడం లేదు. మామూలు క్లియర్‌గానే చెప్తున్నా కదా! ఇంకోటి గోల్డ్ చేపించుకున్నామంటే కోట్ల రూపాయల ఆస్తి పోయింది. కొంచెం గోల్డే మిగిలింది మాకు. లాస్ట్‌కి స్థలం ఏం లేదు. ఇప్పుడు మా అమ్మ ఇచ్చిన ఇల్లు కూడా ఒకటుంది. ఆస్తి మొత్తం పోయింది. ఉన్న ఒక ఫ్లాట్ లాస్ట్‌లో 2 ఫ్లాట్‌లో ఒక ఫ్లాట్ ఏంది, ఆ ఒక ఫ్లాట్ కూడా పోయింది. ఇప్పుడైతే ఏమి లేదు. ఇంకా మిగిలింది అదే చివరికి ఇంక ఇంకోటి ఏంటంటే పెద్ద మేధావులు కూడా చెప్పేది ఏంటంటే, నా జీతం 10,000 కదా నేనేం పొదుపు చేయగలను, నా జీతం 20,000 కదా నేనేం పొదుపు చేయగలను, నా ఖర్చులకే చాలు అంటారు. నీ జీతం ఎంత అయినా సరే 10% అనేది పొదుపు పక్కన పెట్టాలి. పొదుపు అనేది నేను ఎప్పుడు 10%, పొదుపు 20% పోగానే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నేను కూడా మా నాన్నకి ఒక అమౌంట్ అంటూ ఇస్తా. ఎందుకంటే ఇంట్లో మనకి 3 పూట్ల వండి పెట్టి, నాన్న బజార్ నుండి కావాల్సింది తెచ్చి, అమ్మ చాకిరీ చేసి, మనకి ఎవరు చేయరు. అమ్మ నాన్నకి వెలకట్టలేనిదైనా సరే నా వంతుగా నేను ఎంత మిగిలితే అంత ఇస్తా. నా ఖర్చులు మీకు తెలుసు. నా అట్లనే ఖర్చు నేను పిల్లల సొమ్ము నేను తీసుకున్నాను. నా కష్టం మీదే నేను బతుకుతున్నా. నా ఖర్చు నేను ఇంట్లో వాళ్ళ ఉండి- ఖర్చుకి కాకపోతే ఆమె ఖర్చులకి ఇప్పుడు బిర్యానీలు, టిఫిన్‌లు, ఫ్రూట్స్ కావాల్సినవి ఆమె అడిగిద్ది. అందుకని ఎంతో కొంత ఆమె ఖర్చులకి ఆమె ఇస్తుంటదన్నమాట. అదేం పెద్ద అమౌంట్ అంతేగాని కూతురు తాగుతుంది, కొడుకు తాగుతుంది నేను ఎవరు సాగరు. అంత అది అనేది ఒట్టి మాటలు. నా సంపాదన మీద నా భార్యని నేను ఇప్పుడు నేను పోషించుకుంటాను. ఒక్కదాన్ని సపరేట్గా ఉండాలంటే నాకు ఆ డబ్బులు సరిపోవుగా. సరిపోవు. అందరం కలిసి ఒకే ఇంట్లో 4,000 రెంట్ ఇంట్లో ఉంటున్నాం. అడ్జస్ట్‌మెంట్ అయ్యి. మా తమ్ముడు కూడా ఇంకేదైనా ఆ. లోన్ కట్టడంలో కొంచెం హెల్ప్ చేస్తాడు. కాకపోతే మా అబ్బాయి డ్వాక్రా గ్రూప్ లోన్ కడుతున్నాడు. లోన్ ఒకటి వాడు కడుతున్నాడు. వాడు సగం తీసుకున్నాడు. నేను సగం తీసుకున్న ఇప్పుడు డబ్బులు. మా తమ్ముడు ఇంట్లో ఉన్నట్ల బయట చాలా ఖర్చు అవుతుంది. వాడికి సరిపోదు. అట్లా నేను ఇంట్లో ఉంటున్నా, నాకు మిగులుతాయి ఆటోమేటిక్ గా. మీరు సబ్స్క్రైబర్లు మీకు ఎన్నో సందేహాలు వస్తున్నాయి. నేను ప్రతి ఒక్కదాన్ని నివృత్తి చేస్తున్నా.
ఇదండి మీరు అడిగిన ప్రశ్నకి నా జవాబు. విలువైన పొలం ఉన్నప్పుడు చేతిలో డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. తిండి లేదు. విలువైన పొలం తక్కువ రేటుకి అమ్ముకొని బిజినెస్ చేసుకొని ఆ ఇంట్లో మా గోల్డ్ ఏర్పాటు చేసుకొని మా నాన్న గతంలోనే పెళ్లికి ముందే చిన్నప్పుడే ఎల్ఐసీలు కట్టుకోవడం. నా పెళ్లికి ముందు నుంచి నాకు పొదుపు అలవాటు ఉంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలు కడతాను. మా నాన్నకి ఇప్పుడున్న అలవాటు కాదు, పేదరికంలో అయినా అలవాట్లన్నీ చేసుకున్నాడు. నేను ఆ రోజుల్లో అలవాటు చేసుకున్నా. 1991 నా ఎల్ఐసి కాగితం కూడా ఉండాలి నా దగ్గర. మొన్న అంతే చిత్తి కాగితాలు పడేసా. ఇది ఎతికితే పెడతాలి వీడియో. మా దగ్గర 1991 నుంచే ఉంది నాకు పొదుపు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం ఇప్పుడు కూడా చెప్తున్నాము. భవిష్యత్తు భద్రత అంటే తిండి వరకు భద్రత ఉంటుంది అంతే. నెల జరగడానికి ఇప్పుడు ఆ గోల్డ్ అయినా మాకు ఏదైనా ప్రాణాపాయసిస్ వస్తే దానికి అవసరానికి మాకు నా కరోనా టైంలో అదే పని చేసింది. మన ఆపరేషన్ అప్పుడు అదే పని చేస్తుంది. ఆ టైంలో మేము అలాంటి పెట్టుకొని తెచ్చుకొని ఇమీడియట్గా ఎవరిని అడగం మేము డబ్బులు. నేను కూడా నా తిండి ఖర్చులు మేననే ఇంట్లో ఇవ్వగలను, అంతేగాని వాళ్ళని నేను జరిపే అంత ఇది మన దగ్గర. నాకు నా కూతురు జరపట్ల, నా కొడుకు జరపట్ల. నా కష్టం మీద నేను బతుకుతున్నా. వాళ్ళకి తిండికి వాళ్ళు ఇచ్చుకుంటారు అంతే. ఇక్కడ అంతే. అది కూడా మా నాన్నకి డబ్బులు ఉంటే మా నాన్నకి నేను ఇవ్వను, ఆయన అడగడు. నేను అడగను. నేను ఇప్పటికీ అడగను. అడిగే పని జరగదు. ఇప్పుడు కూడా మా నాన్న అడగడు. నాన్న నేను తీసుకున్నానని చెప్పిస్తుంది. అది మామూలు ఖర్చు చేద్దాం మనకు బయట. నేను ఇచ్చే డబ్బులు ఏదో దాచిపెట్టుకున్నారు తాగుతుందనే పేరు వద్దు. ఎందుకంటే నేను బయట ఉదయం నేను ఒకదాని తినాలి, ఒక 50 రూపాయలు పొరోటా అయ్యిద్ది. లెక్కలు వేసుకున్నా. కిచిడి కొనాలి, ఒక 50 రూపాయలు అయ్యిద్ది. మధ్యాహ్నం భోజనం ఎంత అయింది, సాయంత్రం స్నాక్స్ ఎంత అయింది, ఫ్రూట్స్ ఏవైతే, లేకపోతే డిన్నర్ ఏంటి, బయట షెల్టర్ ఏంటి, బయట రెంట్కి ఇల్లు తీసుకోవాలంటే కరెంట్ బిల్ అంటే బయట ఉంటే మనకు బయట ఆమె ఇల్లు తీసుకుంటే ఆ ఇంటికి ఇచ్చే రెంటే ఆమె ఇంట్లో తిండికి ఇస్తుంది. అందరం ముగ్గురు మీద ఇంట్లో సర్దుకొని బతుకుతుంది. జరగబోయేది అది మెయింటెనెన్స్. అంతేగాని ఆమె బయట ఉంటే ఆమెకి రూపాయి మిగతా ఇంకా ఆమె చేతికి ఎదురు పడతాయి. వాస్తవంగా చెప్పాలి అంటే అసలు సరిపోవు. ఎక్కడ సరిపోయింది? మినిమం 5,000 కరెంట్ బిల్లుకి రెంట్కే పోతుండే. అర్థమైందా? మీకు వీడియో వివరంగా మీ సందేహాలకి జవాబు ఇది. ఇక దీనికి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేస్తారేమో. ఇక పొద్దుగుకులు అయితే నేను ఆన్సర్ చెప్పలేను. కావాలని పర్సనల్గా మీరు క్వశ్చన్లు వేయను. ఇది మీరు అడిగిన ప్రశ్నకి పొదుపు ఎలా చేశారని నా మ్యారేజ్కి ముందే పొదుపు చేసే అలవాటు నాకు ఉంది. ఇప్పటికీ నేను ఒక ఆర్డీ అయిపోతే ఏదో ఒక ఆర్డీఓ ఎల్ఐసి ఏదో కట్టుకుంటూ ఉండేది. పొదుపు లెక్కల పొదుపులోనే ఉంటుంది. దానికి మిగిలితేనే నేను ఏదైనా చేస్తాను. నేను పొదుపు అనేది నాకు అలవాటు ఉంది. ఆ పొదుపు కూడా ఎందుకు చేస్తామంటే ఏదో కోట్లు కూడబెడదాం కాదు. రేపు అనారోగ్యం వస్తే ఇప్పుడు మన అమ్మకి 1,00,000 రూపాయలు పైన అయిపోయాయి. 1,20,000 అయింది. గోల్డ్ పెట్టి తెచ్చా. అలాంటి అనారోగ్యం వస్తే నా కరోనా టైంలో గోల్డ్ పెట్టి 1,30,000 తెచ్చా. అది తట్టుకోవడానికి మనం ఎవరి దగ్గర చేయి చాపలేము. ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. అందుకు అది ఇప్పుడు పని లేదు, తినాలి. ఎలా తినాలి? మేము గతంలో చేసుకున్నదే ఇదంతా. వద్ద నుండే వేడు బిడ్డ, జేబులు ఉండే రొక్కం. కష్టాలంటే ఉన్న ఆస్తులు పోయినాయి. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవంటున్నాం. ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొట్టాను. అంటే తిండికి లేవని నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. తిండికి బట్టకి నాకు 2005 నుంచి ఐపసం మాలేసుకున్నాను. పొలం అమ్మాను. 2 పొలం అమ్మిన కానీ ఇంతవరకు తిండికి బట్టకి నాకైతే లోటు లేదు, రాదు కూడా. ఎందుకంటే నేను అంత జాగ్రత్తగా ఉంటాను. ఎందుకు ఇప్పుడు మా అమ్మాయి డిస్టర్బెన్స్ అయింది. డిస్టర్బెన్స్ అయితే నాకు అర్థమైంది. వాడు మొత్తానికి గుండు చేపిస్తాను అనుకున్నా. నా వల్ల కదమ్మా, ఉంటే అక్కడ ఉండి లేకపోతే ఇక్కడ కూడా మొదలు పెడతానని చెప్పా. ఇంకోటి ఇంకా ఈ సంవత్సరం అయితే మా నాన్న యూట్యూబ్ మనీ వస్తుంది కాబట్టి నేను ఇంకా జాబ్ మానుకున్నా కాబట్టి ఈ సంవత్సరం అయితే ఇంకేలా గతం దాకే ఇచ్చాను. అది ఇచ్చానని చెప్పడు, నా ఖర్చులకు నేను ఇచ్చాను. మా అమ్మాయి దగ్గర నుంచి నేను జనం నుంచి ₹1 తీసుకోవాలా. యూట్యూబ్ అమౌంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మా అమ్మాయి దగ్గర నుంచి ఇప్పుడు ఆ డబ్బులు కూడా మా నాన్న నోరు తెచ్చి ఎప్పుడు అడగను. నేనే నాన్న ఫోన్ పే కొట్టేస్తాను. నాన్న ఇదిగో నాన్న నా ఖర్చులకి. ఆ ఉద్యోగం మానుకుంది. జనవరి నుంచి మార్చి నుంచి ఉద్యోగం, ఏప్రిల్ నుంచి ఉద్యోగం మానుకుంది. నేను జనవరి నుంచి ఆ డబ్బులు ₹1 తీసుకోవట్లా. ఇంటికి కూడా నేను తీసుకోవట్లా. ఎందుకంటే అంతకుముందు యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఆమె తిండి వరకు ఆమె ఇచ్చుకుంటుంది. ఇప్పుడు వద్దులేమని చెప్పి ఆమె తిండి కూడా నేనే పెడుతున్నా. అర్థమైందా? తిండి అంటే కూతురుకు ఎవరు పెడతారు? మా నాన్న కానీ మళ్ళీ చెప్తున్నా, మా నాన్న ఏ రోజు ఉద్యోగం చేసుకోమ్మా అని చెప్తారు. ఎందుకంటే ఇంట్లో ఉండి పిచ్చి రాస్తుంది, ఖాళీగా ఉంటే నువ్వు డిస్టర్బ్ అంతేగాని కూతురు సొమ్ము బతకాలని ఆలోచన నాకైతే లేదు. జాబ్ చేసుకోమ్మా అని చెప్తాడు. నేనే పెద్ద గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాదు, నా సొమ్ము ఎంత ప్రైవేట్ టీచర్ని. నా మెయింటెనెన్స్ మీరు చూస్తున్నారు. నేను ఎందుకు ఉంటాను, ఏం చేస్తాను, బయట తిరిగి. ఎందుకంటే నాకు అనేది జీవితంలో పెద్ద మైనస్ ఉంది. దేవుడు నాకు ఒక మంచి విషయాన్ని ఎదుగో నా మంచి కోసం దూరం చేశారు ఏమో, నాకైతే అది లేదు. కాబట్టి నేను ఇంకేం చేస్తున్నా, మిగతా దాంట్లో ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నా. నాకు బట్టల్లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కోవడం, ఇష్టమైన కొనుక్కోవడం, వీటిలో ఆనందం ఎత్తుక్కుంటున్నా. అది కూడా బడ్జెట్లోనే కొంటాను. బడ్జెట్ దాటి నేను కూడా ఆపేస్తా అది. సో ఇది ఇక నాకు తెలిసి ఈ వీడియో కొన్ని ఎక్స్ప్రెషన్లు వేయచ్చు. వాటిని నేను జవాబు చెప్పాను. ఇది ఒక జెన్యున్గా అడిగిన ప్రశ్నకి జవాబు ఇది.